తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే గద్దరన్న ఫౌండేషన్ పెట్టి ఫౌండేషన్ ద్వారా గద్దరన్న ఆలోచనలు ముందు తీసుకొని పోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వారి తనయుడు సూర్యం గారికి, తల్లి గారికి, గద్దరన్న శ్రీమతి గారికి, అట్లాగే వెన్నెలమ్మ గారికి, కుటుంబ సభ్యులందరికీ, అట్లాగే ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖ ద్వారా దగ్గరుండి ఏర్పాట్లు చూసినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, మరో సోదరుడు మిత్రులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, నాతోటి శాసనసభ్యులు కామ్రేడ్ కోనంనేని సాంబశివరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా యువజన నాయకుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, అట్లాగే మనందరికీ సుపరిచితులు ఒక సామాజిక విప్లవం రావాలని ప్రజల్ని చైతన్యం చేస్తూ వారి మేధస్సుతో ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు కంచి ఐలయ్య గారికి, ప్రజాగాయకుడు గద్దరన్నని సంపూర్ణంగా అర్థం చేసుకొని సమసమాజ స్థాపన కోసం తన జీవితం మొత్తాన్ని పాటల రూపంలో బయటికి తీసుకొస్తున్నటువంటి జయరాజ్ గారు, అట్లాగే మనందరికీ తెలిసినటువంటి పెద్దలు గద్దర్ గారితో అనేక దశాబ్దాలుగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి జేబీ రాజు గారు, ఇంకా సరే ఇప్పుడే గద్దరన్న పాటల్ని వినిపించినటువంటి విప్లవకారుడు పృథ్వీరాజ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ, మేధావులు చాలామంది ఉన్నారు, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది వేదిక మీద ఉన్నారు. గద్దరన్న జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాలని చెప్పి ఆలోచన చేసి జియో ఇచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి గద్దరన్న అభిమానులకి, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నటువంటి స్నేహితులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, గద్దరన్న గురించి మధు యాష్కి గౌడ్ గారు ఆయన ఆలోచనల్ని పరిపరి ప్రాంతాలకు ఏ రకంగా తీసుకెళ్లాలో కూడా దగ్గరుండి తీసుకెళ్ళినటువంటి సోదరులు మధు యాష్కి గౌడ్ గారు, అట్లాగే మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గద్దరన్న జయంతి చేయటం అంటే ఏదో ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయటం కాదు. గద్దరన్న ఆలోచనల్ని
గద్దరన్న భావజాలాన్ని, గద్దరన్న ఈ సమాజంలో ఏ మార్పు రావాలని కోరుకున్నాడో ఆ మార్పు కోసం చేస్తున్న కార్యక్రమం ఇది.